అందరికీ నమస్తే అండి. నా పేరు రామ్మోహన్. నేను బహ్రెయిన్‌లో ఉంటాను. యాక్చువల్‌గా నిన్న జరిగినప్పటి నుంచి వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఫస్ట్ స్టార్టింగ్ ఎయిర్ బేసెస్ మీద వాటి మీద అటాక్ చేశారు. తర్వాత నిన్న సాయంత్రం 8:00 అప్రాక్సిమేట్లీ ఆఫ్టర్ 8 తర్వాత వచ్చేసి మేము హూరా అని చెప్పేసి మాకు ఎయిర్ బేస్ వెరీ క్లోజ్గా ఉంటుంది. మా బిల్డింగ్ ఒక 1 కిలోమీటర్ అట్టు ఉంటుంది. అయితే 8:00కి నేను యాక్చువల్గా నా ఫ్లాట్లోనే ఉన్నాను. మాది యాక్చువల్గా 30th ఫ్లోర్ బిల్డింగ్. నేను 20th ఫ్లోర్లో ఉన్నాను. ఆల్ ఆఫ్ సడన్ ఆఫ్టర్ 8 తర్వాత వచ్చేసి ఒక డ్రోన్ లాంటిది వచ్చేసి మా బిల్డింగ్ 30 ఫ్లోర్లో అట్లా హిట్ చేసింది. మేము 20 ఫ్లోర్లో ఉన్నాము. యాక్చువల్గా ఇట్స్ వెరీ పానిక్ సిచ్యువేషన్ అనమాట. అది బిల్డింగ్ పడిపోతుందన్న సిచ్యువేషన్ వచ్చిందండి. మొత్తం ఆ సీలింగ్ మొత్తం అక్కడ గ్లాసులు మొత్తం అన్ని వచ్చేసి ఫటా అని చెప్పేసి అన్ని మా సీలింగ్ మా బాల్కనీలు అన్ని పడిపోయినాయండి. మేము ఇంకా ఎమర్జెన్సీలో పాస్పోర్ట్ తీసుకొని ఇమీడియట్ గా మేము బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేసాం. అప్పటికే బిల్డింగ్ పై నుంచి రకరకాల శకలాలని వచ్చి బిల్డింగ్ కింద పడ్డాయనమాట. మేము ఇమీడియట్ గా కార్ తీసుకొని వచ్చేసి వేరే సేఫ్ జోన్ కు ఒక 10 కిలోమీటర్స్ దూరం అవే వెళ్ళిపోయేసి అక్కడ నైట్ అంతా అక్కడే ఉన్నామండి. యాక్చువల్ గా వచ్చేసి నైట్ కూడా వచ్చేసి నైట్ 2 గంటల 2:30 అప్పుడు 4 గంటల అప్పుడు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఫైరింగ్. ఆ సౌండ్స్ కి నైట్ అంతా నిద్రపోకుండా కనిపెట్టుకొని అంటే మేము బయట కొంచెం ఓపెన్ ప్లేస్ లో ఉన్నాము. అక్కడ బిల్డింగ్స్ మీద అటాక్ చేస్తారని భయంతో. అదేవిధంగా మార్నింగ్ వచ్చేసి ఇంకా కొన్ని బిల్డింగ్స్ మీద అటాక్ చేశారండి. హోటల్స్ వాటి మీద వీటి మీద, అలాగే ఎయిర్పోర్ట్ మీద కూడా అటాక్ చేశారు డ్రోన్ తోటి. సో సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. అదేవిధంగా తెలుగు వాళ్ళు ఇక్కడ బహ్రెయిన్లో వచ్చేసి దాదాపు 40,000 మంది దాకా తెలుగు వాళ్ళు ఉన్నారండి. చాలా మంది ఫ్యామిలీస్ తోటి చాలా మంది అంతా మొత్తం మోర్ దెన్ 40,000 దాకా ఉన్నారు. సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా చర్య తీసుకొని హోమ్ మినిస్టర్ మన మినిస్టర్ గారితో మాట్లాడి, రామ్మోహన్ నాయుడు గారితో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి ఇమీడియట్ గా వీళ్ళని ఎక్కడి నుంచి మూవ్ చేసేదానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ రియల్లీ వెరీ పానిక్ సిచ్యువేషన్ అండి. కంటిన్యూగా నైట్ మొత్తం బాంబ్స్ వేస్తానే ఉన్నారండి. కంటిన్యూగా జరుగుతా ఉన్నాయి. ఎక్కడ సేఫ్టీ కాదన్న సందిగ్ధంలో నైట్ అంతా అందరూ మేల్కొని బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా దారుణంగా ఉండిందండి. మా బిల్డింగ్ మీద అదే డ్రోన్ తోటి అటాక్ చేసినప్పుడు అయితే మేము నిజంగా ఆ బిల్డింగ్ అంతా కొలాప్స్ పడిపోతుందన్నంత భయం వేసింది. లక్కీగా ఏమంటే మేము సేఫ్ గా బయటపడ్డాము. సో ఆ ఫ్లాట్ లో ఎవరున్నారో ఏంటో తెలియదండి. మా బిల్డింగ్ మీద అటాక్ ఫస్ట్ సివిలియన్స్ మీద అంటే ఫస్ట్ పబ్లిక్ బిల్డింగ్ మీద జరిగినప్పుడు అటాక్ జరిగింది మా బిల్డింగ్ మీద అండి. తర్వాత రకరకాల ప్లేసులు అటాక్ చేశారని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా న్యూస్ ద్వారా వింటున్నాము. సో సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉందండి. ఇమీడియట్ గా మన ఇండియన్ గవర్నమెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వాలు ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకొని ఎక్కడి నుంచి వీళ్ళని తొందరగా మూవ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.